నీ భార్య, ఆమె యందు నీకు కామ ప్రవృత్తి కలుగుచున్నది, తృప్తి కలుగుచున్నది. ఆమె మహానీయురాలు, ఆమె గౌరవ భాజన. ఈ రెండు భావములకు పొందిక పురుషుల యందు విలక్షణముగా ఉండు. ఒకడు మహాతపస్వి, ఒకర్తుక మహాతపస్విని. అతడు మహిముడు, ఆమె మహామహిమురాలు. అతడు ఆమె యందు, ఆమె అతని యందు. అతడు ఒక సామాన్య స్త్రీ యందు వలె, ఈమె ఒక సామాన్య పురుషుని వలె కామభావము చేత రమించుట ఏమి? ఇది విలక్షణముగా ఉన్నది. శరీర దర్శనమునకు ఆత్మ దర్శనమునకు అంత జరిగినట్లు కనిపించును. నిజముగా అది యాదృచ్ఛా సంపన్నమైనదా? లేనిచో వెనుక అగోచరమైన ఒక శక్తి, ఒక తేజ ప్రవాహ సంతతి వానినట్లు పొసగించుచున్నదా? తను పలుసార్లు కృష్ణుని యశోవతి ముందు నిందించెను. ఆమె నవ్వుచూ ఊరుకుండెను. ఒకసారి ఆమె ఇట్లన్నది: మీరు మహారాజులు, ఆయన రాజు కాడు. కులము చేత క్షత్రుడైనను రాజ్యార్హత లేని క్షత్రియ కుటుంబమున పుట్టినవాడు. మీరు భర్తలు, నేను భార్యను. నేను ఒకవేళ మీకంటే దైవ చింతన అధికముగా చేసేది దాననైనచో ఏమి ఫలితము? నేను భార్యనే, మీరు భర్తలే. అట్లు సుక్షత్రియుడైన రాజ్యాధికారం కల ఒక పురుషుడు రాజు, అతడు రాజే. కృష్ణుడు ఎట్లగును? రాజున్నాడు, మంత్రియున్నాడు. మంత్రి మహామేధాశాలి. లోకమునందు అందరూ వాని మేధాశక్తిని గురించి చెప్పుకొనుచుందురు. అందుచేత రాజుగంటే గొప్పవాడు అనరే. రాజు యొక్క గొప్పతనము వేరు, మంత్రి యొక్క గొప్పతనము వేరు. మీ వంటి మూర్ధాభిషిక్తులైన మహారాజులు చాతుర్వర్ణ్యమును పాలింతురు. భగవంతుడు చాతుర్వర్ణ్యమును నిర్మించను. ఈ ఇద్దరిలో ఎవరు గొప్ప? నిజానికి ఎవరి గొప్ప వారిదే. కానీ నన్ను అడిగినచో నిర్మాత కంటే ప్రచారి అధికుడు. చదివేడివాడు లేడు. వేదములుండి ఏమి ప్రయోజనము? ప్రళయకాలమునందు కూడా వేదములుండునట. అనుచ్చరితములైన శబ్దించని ఆకాశమునందు నిగూఢములై ఉండునట. అవి ఏమి లాభము? మీరు జనించితిరి, నేను జనించితిని. మనమిద్దరము మన తల్లిదండ్రుల గర్భమునందు పడకమందు ఉన్నామనుట వట్టి ఊహలోని విషయము. తార్కికము తోడ మాత్సరము మీకెందులకు? తార్కికమైన పొసంగింపు నేడు వ్యావహారికముగా ఉన్నాము. ఇది భేదము ఉన్నది. కృష్ణుని తోడి మాత్సరము మీకెందుకు? మీరు ప్రభువులు. రాజ్యం మూల ఎవడో మిమ్ము నిందించును, వాడు నిందించుండెనని మనకు తెలియదు. మీ ప్రభుత్వము సర్వజనుల హృదయాంతరాళముల నెలకొని ఉన్నది. కాశ్మీర దేశ ప్రజలు మనోనిష్టమై ఉన్నది. మీ ఒకిబికి మనసునాడు పరోపక్షము మిమ్ము నిందించినచో ప్రజలలో అభివ్యాప్తమయ్యున్న మీ అందలి రాజభక్తి వానిని దండించును. వాడు దండింపబడేనన్న విషయము కూడా మనకు తెలియదు. ఈ సృష్టిలోని రహస్యములు ఇంత నిగూఢముగా ఉండును. అనగా దామోదరుడు, యశోవతి, నీవు 1000 చెప్పుము, 1,00,000 చెప్పుము. అతడు నా తండ్రి యొక్క మరణమునకు కారణం. నా రాచపుట్టుక వానిని మన్నించదు. నీవు వేదాంతము చెప్పుదువు. నీవు వేదాంతపు గడ్డలో పుట్టితివి. నాకది నచ్చదని కాదు. మనసు బెసగిన చోట పొసగదు, అచ్చట ఎదురు తిరుగును. నీలకంఠుడు 10 వార్తలు తెచ్చెను, నీవు వినలేదేమో. అతడు హస్తినాపురము నుండి కొన్ని వార్తలు తెచ్చను, మధురా నగరము నుండి కొన్ని వార్తలు తెచ్చను, గిరివ్రజపురము నుండి కొన్ని వార్తలు తెచ్చను. ఏ వార్త తెచ్చినను చిత్రములుగా అన్నింటి వెనక అతడు రాజు కాడు, అతనితో మనకెందుకు అన్న కృష్ణుని చుట్టూ తిరుగుచున్నట్టుగా ఉన్నవి. హస్తినాపుర రాజ్యమున వృద్ధ వీరుడు ఉన్నాడు, భీష్ముడు. ఆయన మూలమున హస్తినాపురము అజేయముగా ఉండెను. జరాసంధుడు కూడా హస్తినతో విరోధించలేదు. హస్తినకు గిరివ్రజమునకు స్నేహము లేదు, విరోధము లేదు. ఈ రాజవంశముల సంబంధములు రాజ్యములలో మార్పులు తెచ్చును. నీవు విదేహ రాజదుహితవు, నిన్ను నాకు ఇచ్చిరి.
సామాన్యముగా మా రాజ్యమునకు మీ తండ్రి గారి రాజ్యమునకు స్నేహముండును. మగధ కాశ్మీరములకు స్నేహము, మా మీ రాజవంశములకు చుట్టరికము. అట్లు మధురా నగరమునకు హస్తినకు చుట్టరికము కలదు. ఆ నీలకంఠుడు చెప్పిన దాని ప్రకారము హస్తినలో వట్టి గగ్గోలుగా ఉన్నది. యశోవతి, నేనన్నియు వింటిని. దామోదరుడు, అది కాదు. పాండురాజు భార్య కుంతి, ఆమె యాదవ వంశరాజు ఆడబిడ్డ. ఈ కృష్ణునకు వేలు విడిచిన మేనత్తయో 2 వేళ్లు విడవవలయును. ఆ పాండవులు రాజసూయ యాగమును చేసిరట. శిశుపాలుడు మా పక్షము వాడు. ఆ కృష్ణునకు మేనత్త కొడుకు. ఆ సభలో ముందు ఎవరికి గౌరవం జరగవలేను అన్నచో పట్టింపులు బయలుదేరి ఆ కృష్ణుడు పల్లెమును విసిరినట. అది శిశుపాలుని కంఠము ఛేదించనట. భీష్ముడు మహాయోధుడు, వృద్ధుడు. ఆయన ప్రాకాస్తి సర్వరాజ వంశముల అందుకలదు ప్రాశస్తి. ఆయన ఈ కృష్ణుని భగవంతుడనునట. పళ్ళెము విసిరెను, శిశుపాలుని కంఠము తెగెను. అనగా నాకు 30 ఏండ్ల కిందటి మాట జ్ఞాపకము వచ్చుచున్నది. నీకు మీ పుట్టింటి నుంచి వెన్న తెచ్చిన స్త్రీ పేరేమి నేను మర్చిపోయి తిని. యశోవతి, ఆమె పేరు సాగరిక. దామోదరుడు, ఆమె ఇప్పుడు వృద్ధురాలై ఉండవలేను. యశోవతి, అవును, గుడూచి పెట్టిన చెరసాలలో మరణించలేదు కనుక. దామోదరుడు, నీతో ఇది ఒక ఇబ్బంది. ఎప్పటెప్పటివో జ్ఞాపకముంచుకొందువు. ఈ విషయములకు ప్రతీకారము ఊహించుచుందువో ఏమో. ఆ గుడూచి ఎక్కడున్నది? యశోవతి, మన అంతఃపురముననే ఉన్నది. దామోదరుడు, అతడు విసిరిన పళ్ళెము కంఠము తెరించినది అనగా నాకా నాటి సంగతి జ్ఞాపకం వచ్చినది. అట్లుగా గుడూచి కంటకం తెగిపోలేదు సుమా. యశోవతి, అది ఎంత, దాని బతికెంత? గుడూచి కంఠమునకు శిశుపాలన కంఠమునకు ఎంత భేదం ఉన్నది? ఇది ఒక పరిచారిక యొక్క సన్నని కంఠము. అది మూర్ధాభిషిక్తుడై పొసంగి భుజములు ఆనుకొని ఉన్న నిత్య వ్యాయామము చేసిన కంఠమై చెట్టు గోదవలే ఉన్న కంఠము. అట్టి కంఠమును శిశుపాలుడు రక్షించుకొనవలేను. గుడూచి ఏమి రక్షించుకొనగలదు? దీనికి రక్షణ తక్కువ. మరియు అత్తగారి ఎందలి మర్యాద చేత నేను ఆమెను ఏమీయూ చేయలేదు. దామోదరుడు, ఆమె వ్యాయామము చేసెను, నీవేమి చేయగలవు? యశోవతి, అది న్యాయముగా చేయలేదు. ఒక దోషము జరిగినది. ఆ దోషమును న్యాయాధిపతి ముందు ఉంచవలేను, లేదా రాజుతో చెప్పవలేను. రాజు కింద అధికారి తనంతట తాను శిక్షింపవచ్చునా? గుడూచి ఈ దోషము చేసినది. దామోదరుడు, మరి నీవు ఎందులకు శిక్షించలేదు? యశోవతి, అధికారము నాది కాదు, అత్తగారిది. మహారాణి ఆమె. దామోదరుడు, తర్వాత నీవు మహారాణి వైతివి. యశోవతి, మహారాజా, నేను మహారాణినై 4 ఏండ్లైనా కాలేదు. అంతవరకు నేను మీ అమ్మగారి మర్యాదనే పాటించి తిని, ఆమె దయనే అభ్యర్థించి తిని. మామగారు నాకు చేసిన మహోపకారమునకు 35 ఏండ్లు మీ తల్లిగారి అందు కృతజ్ఞతను నిలుపుచూ పాటించుచుంటిని. దామోదరుడు, 4 ఏండ్ల నుండి నీవే మహారాజ్ఞి వైతివి. గుడూచి నీ వశయమునందున్నది కదా. యశోవతి, ఆమె వృద్ధురాలైనది, ఆమెను ఏమి శిక్షింతును? దామోదరుడు, మరి 34 ఏండ్ల కిందటి నాటి రాత్రి నీ కన్నులలోని కోపము చూచి మూర్చపడిపోయిన రాజభట స్త్రీకి తలలో కనిపించిన పళ్ళెము పోయి గుడూచి తలను తరుగుట అన్న దాని ఫలితం ఏమున్నది? యశోవతి, ఫలితం ఉన్నది కదా. శిశుపాలుని తల కృష్ణుడు విసిరిన పళ్ళెముతో తెగిపోయినది. దామోదరుడు, ఎక్కడనో కొట్టినచో ఎక్కడనో రాలినట. ఇది ఏమి మాటలు? యశోవతి, ఈ సృష్టి ఇట్టిదని ఎవరు చెప్పగలరు? మీరు జనించితిరి, నేను జనించితిని. మీరు కాశ్మీరమునందు జనించితిరి, నేను మిథిలా నగరమునందు జనించితిని. మీరు పుట్టి 18 ఏండ్లకు, నేను పుట్టిన 11 ఏండ్లకు భార్యాభర్తల మగుట ఏమి? తర్వాత 18 ఏండ్లకు పెళ్లి కావచ్చునేమి? 30 ఏండ్లకు రాజు కావడమేమి? 70 ఏండ్లకు మరి ఏదో కలగవచ్చునేమో. ఎక్కడనో పుట్టి రాయనో, ఎక్కడనో కలుసుకొని రాయనో దైనందికముగా చూచుట చేత దీని అందరి విడ్డూరము కనిపించుట లేదు. అట్టే ఇచ్చట 34 ఏండ్ల కింద ఎవరికో కల వచ్చెను. అచ్చట 34 ఏండ్ల అయిన తర్వాత ఎవరి తలయో తెగిపోయేను. దామోదరుడు, ఆ కృష్ణుడు భగవంతుడందువా? యశోవతి,
మహావీరుడైన భీష్ముడు అన్నారంటివి కదా, ఈ భారతదేశమున ఎన్ని రాజ్యములు కలవు, అందులో మనది ఒక రాజ్యము. అన్ని రాజ్యములకు రాజులు రాణులు ఉండివి, నేను ఒక రాణిని. ఆ కృష్ణుడు భగవంతుడని నేనన్నచో ఏమి ప్రయోజనము, కాదన్నచో ఏమి ప్రయోజనం. వార్తలను బట్టి చూడగా కృష్ణుడు గొప్ప రాజకీయవేత్తగా కనిపించుచున్నాడు. మహాపరాక్రమవంతుడని నేను అనలేను, అనుకున్నాను. దానికి కారణములు మీకు తెలియను. జరాసంధుని దాడులు నిలవలేక పోయి సముద్రంలో ఇల్లు కట్టుకున్నాడన్న వార్త మనకు వచ్చెను కదా. ఆ హస్తినపుర రాజ్యపు పినతండ్రి పెదతండ్రి కొడుకులకు విరోధములు వచ్చెను. ఆ పినతండ్రి కొడుకులలో ఒకడు మల్ల యుద్ధ విశారదట. అందుచేత జరాసంధుని కృష్ణుడు కృత్రిమగా చంపించెనని మనకు వార్తలు వచ్చెను కదా. దీనిని బట్టి ఆ కృష్ణుడు నిజమైన పరాక్రమము కలవాడో కాడో అనిపించుచున్నది. దామోదరుడు: కంస మహారాజు వద్ద ఇద్దరు గొప్ప మల్లులు ఉండేవారట. ఈ కృష్ణుడు వారితో మల్ల యుద్ధము చేసి వారిని వధించరట. అంత చిన్నప్పుడే అంతటి మల్ల యుద్ధ విశారుడైనచో ఇంత పెద్దవాడై జరాసంధునితో తానే మల్ల యుద్ధము చేయవచ్చును కదా. ఆ భీముని, అతని పేరు భీముడేలే, అతనిని పంపించుట ఎందులకు? నేను అతని కథలు 10-12 10-12 25 కథలు విన్నాను. అన్నింటిలో ఏదో ఒక మోసము, ఒక చాటుదనము, ఒక కైతవము కనిపించుచున్నది. కలికాలము వచ్చుచున్నది కదా, అది సమీపించిన కొలది ఇట్టి కార్యములు ఎక్కువ మిక్కిలి అగునేమో. కలి ఇంకెన్నాళ్లకు ప్రవేశించును? సుమారు 72 ఉన్నది. ద్వాపర యుగాంతము కావచ్చుచున్నది. ఈ 72 ఏమి జరుగునో ఏమి చెప్పగలము? ఈ కృష్ణుడు సృష్టిలో కలిని పొసగించుటకు పుట్టినాడేమో. అట్టివాడు భగవంతుడు అని చెప్పుట ఎట్లు? కుశవతి: అట్లే భగవంతుడు కాలస్వరూపుడు. కాలము యొక్క స్వరూపమే యుగములు. దామోదరుడు: వాదము విలక్షణమైనది. వాదము వలన సారాంశము ఎప్పుడునూ తేలదు. పోనీ నీవు నేటి నుండి మరల నియమములు అవలంబింతు కాబోలు. నేను గాంధార రాజ్యమునకు పోవలేను కదా. 10-15 దినముల అచట ఉండి వత్తును. నీవు రాత్రులందు జపమునందు నివవేళయందు రాజకార్యములు చూచుకొందుము. నాకు ఒకటే దిగులు, మా అమ్మగారు తన వాంఛితము నెరవేరుట చూడకుండా చనిపోయినది. మహారాజా, అది ఎట్లు జరగవలేనో అది అట్లు జరుగును. నాకిప్పుడు 48 ఏండ్లు, మీకు 56 కలికాలము రాలేదు చెప్పితిరి కదా. మరి 52 గడిచిన కాని రాదని. ఇప్పటికి నీ పురుషార్థము 120 ఏండ్లు దాటు వరకు ఉండుచున్నది. పురుషునకు 50 ఏండ్లు దాటిన గాని వార్ధక్యము, 80 ఏండ్లు దాటిన గాని వార్ధక్యము వచ్చుటలేదు. స్త్రీలకు కూడా అంత వయసు రావలేను. మన జాతకంలో మనకు పురుష సంతానము కలదు. మనకు కలిగిన బిడ్డ కాశ్మీర రాజ్యము 60 ఏండ్లు పాలించునని కార్తాంతీకులు చెప్పుచున్నారు. వయసు మిగిలిన తర్వాత పుట్టిన బిడ్డ తల్లిదండ్రుల ఆయుష్ను దాటి భవిష్యత్తులో పెక్కేండ్లు జీవించుట ఒక అదృష్టం. స్త్రీ పురుషులకు చిన్నతనమునందే సంతానము కలుగును. తండ్రికి కొడుకునకు వారెడిలో 20 ఏండ్లు. తండ్రి కొడుకులు ఇద్దరు 100 ఏండ్లు బతికినచో తండ్రి చనిపోయిన తర్వాత కొడుకు 20 ఏండ్లకే చనిపోవును. అట్లు కాక తండ్రి కొడుకులు ఇద్దరు 100 ఏండ్లు బతుకుతురు. తండ్రికి 80 కొడుకు పుట్టెను. ఆ కొడుకు చనిపోయిన తర్వాత, ఆ తండ్రి చనిపోయిన తర్వాత 8 ఏండ్లు బతుకును. ఈ లాభం ఉన్నది కదా. తండ్రి కొడుకులు రాజులైనచో ఆ వంశము రాజ్యాధికారము నందుండుట తన తర్వాత చాలా కాలము జరుగునన్న తృప్తి తండ్రికి ఉండును కదా. మనకు ఆలస్యముగా సంతానము కలుగునన్నా మనకు ఇది లాభము. దామోదరుడు: నీవు వాదింతువు, విలక్షణముగా హేతుకల్పము చేయదు. ఇది నీ నేర్పు. అట్లే కాని మా మేనమామకు కలుగక కూతురు పుట్టినది. నీవు అన్నట్లు ఆయనకు ఇప్పుడు 8వ ఏడు. ఆ కూతురు 40 ఏండ్ల కింద పుట్టరాదా? నేను పెళ్లి ఆడి ఉందునే. యశోవతి: మీరు రాజులు కదా, ఇప్పుడైనను చేసుకొని రాదా? దామోదరుడు: నాకిప్పుడు వయస్సు ఎంత? 52 ఏండ్లు. దానికి వయస్సు వచ్చినప్పటికీ ఎన్నేండ్లు పట్టును? 13 ఏండ్లు అనుకుందుము. నాకు అప్పటికి సుమారు 60 ఏండ్లు వచ్చును. నడి వయస్సు దాటును. అది నన్ను ప్రేమించదేమో.
యశోవతి: ప్రేమించునేమో. దామోదరుడు: నీకు కోపం వచ్చునేమో. యశోవతి: వచ్చినచో వచ్చును. మొదటి భార్యకు కోపం వచ్చునని మరి ఒక భార్యను రాజులు స్వీకరించరా? ఆ కృష్ణునకు 8 భార్యలట. దామోదరుడు: మరి నీ 16,000 లెక్క ఏమైనది? యశోవతి: వారందరూ ఈ వాటికి వృద్ధులై ఉందురు. దామోదరుడు: నేను అట్టి వాడను కాను. నేను ఏకపత్ని వ్రతుడను. ఈ జన్మకు నాకు యశోవతియే భార్య. యశోవతి: మేనమామ కూతురు రేపు మేము వరించినచో ఏమి చేయుదురు? దామోదరుడు: స్వయంవరము నాడ నేనామెను వరించను సరికదా, మరి ఒక వయస్సు మీరిన వాడు దాని మీద కన్నెత్తి చూచుటకు కూడా నేను అంగీకరించను. అట్టివాడు ఒకడున్నచో వానిని సంహరింతును. ఏమందువు? యశోవతి: నాకేమి నష్టం? నేను నా భర్త హృదయంలో భద్రంగా ఉంటిని.